రాష్ట్ర రవాణా శాఖలో పారదర్శకమైన పనితీరును తీసుకొచ్చేందుకు ఏఐ సేవలను వినియోగిస్తున్నారు. తెలంగాణ రవాణా శాఖకు కేంద్ర కార్యాలయమైన ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో గత వారం రోజులుగా ఈ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆఫీసు ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలకు ఏఐ సాంకేతికతను అనుసంధానం చేశారు. దీంతో కెమెరాలో ఒక వ్యక్తి పదే పదే కనిపిస్తే ప్రత్యేకమైన కోడ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కార్యాలయానికి స్పష్టమైన సంకేతాలను పంపిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తోంది. ఇక ఏఐ సేవలతో పూర్తి సంతృప్తిగా ఉన్న ఆర్టీఏ ఉన్నతాధికారులు దశల వారీగా ఈ సేవలను అన్ని జిల్లాల్లోని ఆర్టీఏ ఆఫీసుల్లో అమలు అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్ పోస్టుల వద్ద కూడా ఈ సేవలను అమలు చేయాలని భావిస్తున్నారు. పూర్తి స్థాయిలో అక్కడ కూడా పారదర్శకత తెచ్చేందుకు ఏఐ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలపై అధికారులు దృష్టి పెట్టారు. వాస్తవానికి 17 రకాల సేవలను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకువచ్చినా తరచూ సాంకేతిక సమస్యలను రావడంతో జనం ఆర్టీఏ ఆఫీసులకు రావాల్సి వస్తోంది. దీన్ని ఆసరా చేసుకునే ఆర్టీఏ బ్రోకర్లు, ఏజెంట్లు పనుల కోసం వచ్చే వారి అవసరాలను సొమ్ము చేసుకుంటూ విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.